లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలోనే తాము బెయిల్ ఇవ్వలేమని ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. కవిత బెయిల్ పిటిషన్పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్లో కవిత లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు ప్రతివాది అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఈ నెల 15వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ మోపిన క్రిమినల్ అభియోగాలను రద్దు చేసి తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లై చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత 7 రోజుల కస్టడీలో భాగంగా ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులో ఉన్నారు.